షుగర్ ఉంటే ఏదో స్వీట్ తినద్దు, బీపీ ఉంటేనేమో మేము ఇంకా పక్కన వేరే పెట్టాము, అది అక్కడ కొనుక్కోండి అని పెట్టచ్చు. సో వీఆర్ నాట్ హియర్ టు డిసప్పాయింట్ ద స్టూడెంట్, బట్ ఇఫ్ దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్, టూ-వే కమ్యూనికేషన్ చేయలేం. సో సర్వీస్ చేయడానికే అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ ఉంటాడు. కస్టమర్ని వదులుకోడు, కస్టమర్ని డిస్సాటిస్ఫై చేయడు. నేను ఏం చెప్తానో తెలుసుకునేందుకు నేను ఒక 2-3 పేజీల గైడ్ లైన్స్ ఇస్తాను నా స్టూడెంట్కి. ఇంతకన్నా ఏం చేస్తాను నేను? ఎప్పుడైనా ఎవరైనా స్టూడెంట్ మాకు ఇంతకుముందు రాంగ్ గైడెన్స్ వచ్చింది సార్, రాంగ్ అంటే నా మెంటాలిటీకో లేదంటే నా ప్రిపరేషన్కి సెట్ అయ్యే కోచింగ్ ఇవ్వలేదని ఎప్పుడైనా ఎవరైనా అలాంటి కంప్లైంట్స్తో వచ్చారు? అంటే నేను వాళ్ళకి ఇవ్వలేదన్నా, వాళ్ళకి ఎవరు ఇవ్వలేదన్నా, అది సహజం ఉంటుంది. ఈవెన్ ఆ మాటకు వస్తే నేను కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు కదా, తప్పే ఉంది అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఉదాహరణకి నువ్వు ఒక హోటల్కి వెళ్ళావు, హోటల్ వాడు మెనూ పెడతాడు. అక్కడ మెనూ ఫస్ట్ పాయింట్. మెనూతో పాటు ప్రైస్ ఇస్తాడు. అక్కడ చపాతీ ఏదో 30 రూపాయలు, పూరి 50 రూపాయలు, సంథింగ్ మెనూతోటి కూడిన ప్రైస్. దాంతోపాటు ట్యాక్స్ ఇన్క్లూజివా ఎక్స్క్లూజివా ఇస్తాడు. దాంతోపాటు వాడు మీకు బీపీ షుగర్ ఉంటే స్వీట్లు తినద్దు లాంటివి ఏమైనా స్లోగన్స్ ఇవ్వచ్చు. అక్కడ షుగర్ ఉంటే ఏదో స్వీట్ తినద్దు, బీపీ ఉంటేనేమో మేము ఇంకా పక్కన వేరే పెట్టాము, అది అక్కడ కొనుక్కోండి అని పెట్టచ్చు. లేదా మేము హైజీనిక్గా చేస్తాము, గ్లౌజులు వేసుకుంటాము, హెడ్కి సంబంధించిన వేసుకుంటాము, మేము అంతా కూడా వాటి వీకాలు క్లీన్గా పెడతాము, హైజీనిక్గా పెడతాము, హెల్తీగా పెడతాము, మేము అప్పటికప్పుడు శానిటైజ్ చేస్తాము లాంటి వాడు ఏవో పిక్చర్స్ కానీ లేకపోతే వాడి యొక్క నోటీస్ బోర్డులో పెట్టచ్చు. ఇవన్నీ వాడు పెట్టకపోతే వాడి తప్పు. పెట్టింది నేను చదవకుండా చపాతీ 80 రూపాయలు అక్కడ వాడు రాస్తే, వాడు చపాతీలో నూనె ఎక్కువ వేస్తానో తక్కువ వేస్తాను సంథింగ్ ఏదో రాస్తే, నేను కొని తింటూ నాకు నచ్చలేదు అనడం మాత్రం నా తప్పు. నేను స్టూడెంట్కి అదే చెప్తాను. మీరు ఎక్కడ జాయిన్ అయినా సార్, నా దగ్గర జాయిన్ అయినా సార్, నేను ఏం చెప్తానో తెలుసుకోండి. నేను ఏం చెప్తానో తెలుసుకునేందుకు నేను ఒక 2-3 పేజీల గైడ్ లైన్స్ ఇస్తాను నా స్టూడెంట్కి. ఇంతకన్నా ఏం చేస్తాను నేను? ఎవరైనా ఒక స్టూడెంట్ కనుక జాయిన్ అయిన కొత్తలో, అంటే వెరీ బిగినింగ్ జాయిన్ అయిన కొత్తలో, మా స్టాఫ్ నుంచి వాళ్ళకి బాగా క్లాసులు అర్థమవుతున్నాయా లేదా అని వాళ్ళకి ఫోన్ కాల్స్ చేయమంటాం. అప్పుడప్పుడు చూడు, నువ్వు బండి సర్వీసింగ్ ఇస్తే సర్వీసింగ్ అంతా అయిపోయిన తర్వాత షోరూమ్ నుంచి సర్వీస్ సెంటర్ నుంచి కాల్ వస్తుంది, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ అని. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, బ్యాంకుల నుంచి రేటింగ్. అలా నేను మాది బాగానే ఉందా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవాళ రేపు ఏంటంటే కమ్యూనికేషన్ ఉంది. వీ హ్యావ్ ఈమెయిల్, వీ హ్యావ్ వాట్సాప్, వీ హ్యావ్ ఆల్ ద కమ్యూనికేషన్స్. సో నేను ఒక హోటల్కి వెళ్ళాను ఇంతకుముందు, నీ ఇంటర్వ్యూలోనే చెప్పినట్టు గుర్తున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను ఒక హోటల్కి వెళ్ళాను ఒకసారి. నేను వెళ్ళినప్పుడు వాడు బంజారాస్ స్టార్ హోటల్ పక్కన, నాకు నచ్చలేదు అది చపాతీ సంథింగ్. నేను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అన్న నాకైతే ఇప్పుడు ఓకే తినేస్తాను, బట్ ఇలా మాత్రం చేయొద్దు అంటున్నాను అన్నప్పుడు అతను అది భలేవారండి, పక్కన పెట్టండి, నేను కొద్ది ఇస్తాను అని మళ్ళీ కొద్ది వేయించాడు. సో సర్వీస్ చేయడానికే అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ ఉంటాడు. కస్టమర్ని వదులుకోడు, కస్టమర్ని డిస్సాటిస్ఫై చేయడు, ఎవడూ చేయడు. ఇండిగో, స్పైస్ జెట్ లాంటి ఎయిర్లైన్స్తో సహా, యాక్ట్ ఫైబర్ నెట్, జియో ఫైబర్ నెట్ లాంటి వాటితో సహా, సినిమా హీరోల్లో అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్ అయినా, ఎన్టీఆర్ అయినా, మహేష్ బాబు అయినా కానీ వాళ్ళు ఎవరో కూడా డిసప్పాయింట్ చేయడానికి ఏమీ కంకణం కట్టు కూర్చోరు. మేము కూడా అంతే కదా. సో వీఆర్ నాట్ హియర్ టు డిసప్పాయింట్ ద స్టూడెంట్, బట్ ఇఫ్ దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్, టూ-వే కమ్యూనికేషన్ చేయలేం. అది ఎక్కడైనా సహజం. బట్ నా దగ్గర తక్కువ ఉంటుంది, 1%, 2%.